జయేష్ రంజన్ కు హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలంట. శివారు మల్టీ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంతో అతిపెద్ద నగరంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారిని నియమించింది. రాష్ట్ర మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి శాఖలో ప్రత్యేకంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ పరిధికి సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గురువారం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత యువజన క్రీడలు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలు కొనసాగుతాయని తెలిపింది. ఇక ఇప్పటి వరకు జయేష్ రంజన్ నిర్వహించిన పరిశ్రమలు పెట్టుబడుల శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావుకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు కింద అప్పగించింది. ఆయనతో పాటు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24 మంది ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంతో ఏర్పడిన మహానగరాన్ని 12 జోన్లుగా విభజించిన నేపథ్యంలో హేమంత్ సహదేవరావు షేర్లింగంపల్లి, అపూర్వ చౌహాన్ కుక్కట్పల్లి, సందీప్ కుమార్ కుత్బులాపూర్, ఎస్ శ్రీనివాస్ రెడ్డి చార్మర్, ముకుందర్ రెడ్డి గోల్కొండ, ప్రియాంక ఆలా ఖైరతాబాద్, అనురాగ్ జయంతి రాజేంద్ర నగర్, ఎన్ రవికిరణ్ సికింద్రాబాద్, కె చంద్రకళ శంషాబాద్, హేమంత్ కేశవ్ పాటిల్ ఎల్బీ నగర్, సంచిత్ గంగ్వార్ మల్కాజ్గిరి, రాధికా గుప్తా ఉప్పల్లను జోన్ల కమిషనర్ గా నియమించారంట. బదిలీ అయిన ఐఏఎస్ల వివరాలు ఇవే. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా ఉన్న ఎం హరి తాను టీజీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్న గరిమా అగర్వాల్ కు కలెక్టర్ గా తాత్కాలిక బాధ్యత అప్పగించారు. ఐటీ సమాచార ప్రసార శాఖ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్న భావేష్ మిశ్రాను పరిశ్రమలు పెట్టుబడులు స్పీడ్ విభాగం అదనపు సిఇఓగా బదిలీ చేశారు. మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా ఈవి నరసింహారెడ్డి నియమించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ను నారాయణపేట అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి నిర్మలా కాంతి వెస్లీని రాష్ట్ర ఉపాధి అలాగే శిక్షణ వ్యవహారాల శాఖ డైరెక్టర్ గా నియమించారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి షఫియుల్లాను రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్లకు ఎండిగా బదిలీ చేశారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అదనపు కలెక్టర్ గా జి జితేందర్ రెడ్డిని, మరో అదనపు కలెక్టర్ రెవెన్యూగా పి కదిర్ రావణ్ ను నియమించారు. ఎస్సీ సహకార అభివృద్ధి కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గా ఉన్న డి హనుమంత్ నాయక్ కు అదే విభాగంలో విసిఎండిగా బదిలీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ జి వీరారెడ్డిని టీజీఐఐసి ఈడీగా బదిలీ చేశారు. వికారాబాద్ అదనపు కలెక్టర్ గా ఉన్న జి లింగన్ నాయక్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా బదిలీ చేశారంట.